నెలల పెండింగ్ వేతనాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి సిగ్గు. ఉక్కు పరిశ్రమలో 2005 మంది తొలగించడం అంటే సిగ్గు. విశాఖ ఉక్కు పరిశ్రమలో 2005 మంది కూటమి ప్రభుత్వం వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే పోరాటం. కార్మికుల విధుల్లోకి తీసుకునేంత వరకు విధుల్లోకి పోవాలి. తొలగించిన కార్మికుల విధుల్లోకి వెంటనే పోరాటం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు చెప్పే విధానాన్ని అనుకోవాలి. ప్రైవేటీకరణ ఐఎఫ్టీలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తొలగించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు. ఈరోజు వాళ్ళని పనిలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే అనే నినాదం ఎప్పటి నుంచో ఉంది. మరి ఎంతో కాలంగా మన రాష్ట్రంలోని విశాఖ ఉక్కు బంగారి గుడ్డు లాంటిది. ఇది ఈ విశాఖ ఉక్కుని మనం ప్రైవేటీకరంగా చేస్తామని దాంట్లో ఉన్న కార్మికులు 2500 మందిని తొలగించి మరి వీధిలోకి తీసుకోకుండా ఉన్నాం. కాబట్టి దాన్ని ఉద్దేశించి రాష్ట్ర సమితి పిలుపు మేరకు వామపక్ష పార్టీలన్నీ కూడా మరి నిరసన కార్యక్రమం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి మన పట్టణంలో కూడా మరి మన కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మరి సిఐటియు రాముడు గారు మాటతో కూర్చున్నాం. సరే మిత్రులారా, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖలో దాదాపు 2500 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఆ యజమాన్యము కూటమి ప్రభుత్వము మరి ఈరోజు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 2500 మంది కాంట్రాక్ట్ కార్మికులను పనుల నుంచి తీసేసినారు. గత 20 తారీఖు అంటే మే 20 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఆందోళన చేస్తుంటే కూడా కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఈరోజు. కాబట్టి తక్షణమే వాళ్ళని 2500 మందిని పనిలోకి తీసుకొని న్యాయం చేయాలి. మరి అదేవిధంగా 8 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నాయి. వాళ్ళకు పెండింగ్ వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం P4 పేరుతో మరి వాళ్ళ కుటుంబాలు బంగారు భవిష్యత్తు చేస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు కుటుంబాలని రోడ్డుపైకి తీసుకొచ్చేటువంటి పథకమా P4 అని చెప్పి మేము కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో చాలా అత్యున్నతమైనటువంటి చారిత్రకమైనటువంటి విశాఖ ఉక్కు మరి ఆ రోజు ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి దాదాపు 32 మంది ఆ రోజు బలి చేసి ఆ రోజు మరి విశాఖ ఉక్కును సాధించుకోవడం జరిగింది. 56 మంది కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు విశాఖ ఉక్కు హక్కు కోసం 56 మంది కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆస్తిగా మాకు ఇచ్చారు. ఉన్నటువంటి ఆస్తిని ఈరోజు కార్పొరేట్ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రి కుమారస్వామి గారు మరి విశాఖకు వచ్చిన సందర్భంగా ప్రైవేటీకరించబోమని చెప్పాడు. అదేవిధంగా సీఎం మీ డిప్యూటీ సీఎం 1 ఇంచు కూడా ప్రైవేటీకరణ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సభలో మరి యొక్క విశాఖ ఉక్కును కాపాడుతాం, దానికి బడ్జెట్ కేటాయిస్తాం, ఎవరిని కూడా తొలగించబోమని చెప్పి కూడా హామీ ఇచ్చారు. మరి ఆచరణలో చూస్తే 1 సంవత్సరానికి రేపు ఎల్లుండి పండుగ చేసుకుంటున్నారంట. సంవత్సరం అయింది. మా కూటమి ప్రభుత్వము మంచి ప్రభుత్వము సంవత్సరం పండుగ చేసుకున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు పిలిపించారు. మరి ఈరోజు 2500 మంది మరి ఇంకొక 1000 మంది కార్మికులకు నోటీసులు ఇచ్చారు. దాదాపు 3500 మంది రోడ్డును పడ్డారు. మీకు ఈ సందర్భంలో పండుగ చేసుకోవడానికి ఎవరు ఇచ్చారని చెప్పి కూడా మేము అడగదలుచుకున్నాం. కాబట్టి రోడ్డును పడినటువంటి కార్మికులు ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం తక్షణమే మా కుటుంబాలను ఆదుకొని 2500 మందిని పనిలోకి తీసుకొని 8 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని చెప్పి మా ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని చెప్పి బహిరంగ సభలో కూటమి ప్రభుత్వం ఏమైతే ఇచ్చిందో దాన్ని అమలు చేయాలి. లేకపోతే ప్రజలు కార్మిక సంఘాలతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కోరుతూ నా పేరు రాముడు, సిఐటి కార్యదర్శి. వ్యాప్తంగా చేపట్టినటువంటి వామపక్ష పార్టీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను 2500 మందిని తొలగించడం సిగ్గుచేటు. ముఖ్యంగా మరి ప్రాణాన్ని పణంగా పెట్టి
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఎంతోమంది కార్మికులు మరణించడం జరిగింది. మరి మా విశాఖ అభివృద్ధి చెందుతుందని అక్కడున్న ప్రజలు, రైతులు ఎకరాల స్థలాలు ఇచ్చి ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నారు. ఆ కాపాడుకునే విధానంలో అక్కడ పనిచేసే క్రమంలో వందల మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అలాంటి ప్రాణత్యాగంతో కూడుకునేటువంటి పరిశ్రమను ఈరోజు మరి కూటమి ప్రభుత్వము ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను అమలు చేయాలని కూడా వాళ్ళకి డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాల తరఫున ముఖ్యంగా మరి ఏ కార్మికుడిని తొలగించమని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అయితేనేమి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితేనేమి, వీరందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి ఎవరిని తీసేయడం లేదు, ప్రైవేటీకరణకు అప్పచెప్పడం లేదని వాళ్ళు మరి తెలియజేసినారు. మరి అటువంటప్పుడు ఈరోజు అన్న చెప్పినట్లు సంవత్సరం సందర్భంగా మేము అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకొని మరి పండుగ చేసుకునే ఈ కార్యక్రమాన్ని మరి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఒక పక్క అభివృద్ధి అని పండుగ చేసుకుంటూ ఒక పక్క కార్మికులకు నోటీసులు ఇవ్వడము సిగ్గుచేటని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కార్మికులను తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలా, వాళ్ళకి పెండింగ్లో ఉన్న 8 నెలలు వేతనాలు ఇవ్వాలా, ఇవ్వలేని ఎడల మరి ఖచ్చితంగా కార్మిక సంఘాలను కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి విశాఖ ఉక్కు కార్మికులను కాపాడుకొని మరి విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, అక్కడ తొలగించిన కార్మికులు వెంటనే పని తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎమ్మిగనూరు పట్టణంలోన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయబడటం జరిగింది. కాబట్టి విశాఖ ఉక్కు పరిశ్రమ తెచ్చేదానికోసము మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఏకమై దాదాపు 35 మంది ప్రాణాలు త్యాగం చేసి ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద పరిశ్రమ కావాలనే నినాదంతోనే ఆ రోజు ప్రాణాలు త్యాగం చేసి ఆ యొక్క ఫ్యాక్టరీని తెచ్చుకోవడం కూడా జరిగింది. దాదాపు 10 లక్షల మంది దాంట్లో పనిచేస్తున్నారు. ఆ పనిని ఈ రోజు వరకు కూడా లాభాలతో నడుస్తుంది ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో నష్టాల్లో వచ్చిందని వాళ్ళు చెప్తూ ఆ నష్టాల్లో సాకు చూపి ఈ రోజు ఆ ఫ్యాక్టరీ బంద్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లే గత ఎన్నికల్లో ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వస్తామో ఈ ప్రైవేటీకరణను మాపి మొత్తం కార్మికుల సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటన చేసినారు. దాన్ని ఇంతవరకు వాళ్ళు అమలు చేయలేదు. పోయిన సంవత్సరమే కుమారస్వామి గారు వచ్చి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారు వచ్చి మొత్తం మోడీ ఆధ్వర్యంలోన 11 కోట్ల రూపాయలు 2500 మందిని తీసివేయడం జరిగింది. ఏ నోటీసులు లేక మరి అట్లే మరి ఒక 1000 మందిని కూడా మొత్తం 3500 మందిని బయట పెట్టడం జరిగింది. కాబట్టి మరి తక్షణమే ఆ విశాఖ మైనింగ్ ఫ్యాక్టరీలో ఉన్న యాజమాన్యము, మంత్రులు, ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి మరి దాంట్లో 3500 మందిని పని కల్పించాలా. మరి వాళ్ళని వేతనం కూడా దాదాపు 8 నెలల వేతనం కూడా ఇవ్వాలని చెప్పి మరి మేము డిమాండ్ చేస్తూ, నా పేరు బిఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి.